అంజరావు గారు, ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, అస్సాం, మేఘాలయాల్లో ఇవాళ ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. 5.1 రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. ఏంటి రాబోయే భూ ప్రళయానికి ఇదేమైనా సంకేతంగా భావించాల్సిన అవసరం ఉందా? ఎక్కువగా ఎందుకు డిసెంబర్లోనే ఇలాంటి భూ ప్రకంపనలు మనం గమనిస్తూ ఉంటాం? ఎస్ అండి, ఇండియాలో గత 2-3 దశాబ్దాలుగా మనం చూస్తే ఈ నవంబరు, డిసెంబరు, జనవరి అనేది చాలా ఇప్పుడు విపత్తులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. 2004 డిసెంబర్లో వచ్చిన ఇండియన్ ఓషన్లో సునామీ ఏంటి, ఈ టెర్రరిస్ట్ స్ట్రైక్ ఏంటి, ముంబై టెర్రరిస్ట్ స్ట్రైక్ ఏంటి, గుజరాత్ ఎర్త్క్వేక్ జనవరి 26న రావడం, ఇవన్నీ నవంబరు, డిసెంబర్, జనవరిలోనే ఎక్కువ విపత్తులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈవెన్ తుఫాన్లు కూడా ఎక్కువ వస్తాయి, డేంజరస్ సైక్లోన్స్ వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ డిసెంబర్, జనవరిలో ఏదైనా విపత్తు రాబోతుందా అంటే, ఇప్పుడు అస్సాంలో 5.1 ఎర్త్క్వేక్ మీద ఒక మేరీగోవ్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. దానికి ముందు 2 గంటలకు ముందు 3 గంటల 33 నిమిషాల ఉదయంన త్రిపురాలో ఎర్త్క్వేక్ వచ్చింది. ఇది దేనికి సూచిక అని చూసుకోవాలి. తర్వాత నేపాల్లో వచ్చింది. అంటే ఇప్పుడు ఇండియా, నేపాలు, ఈ భూటాను, ఆఫ్ఘనిస్తాన్ ఇలా డివైడ్ చేయకుండా ఎర్త్ మీద భూమికి ఇలాంటి సరిహద్దులు ఏముండవు, గాలికి సరిహద్దులే ఉండవు. ఈ భూమి మీద హిమాలయన్ బెల్ట్ అంటారు. ఈ హిమాలయన్ ఏరియా అంటే ఇండో ఆస్ట్రేలియన్ బెల్ట్, అంటే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం ప్రపంచంలో ముఖ్యంగా 7 పెద్ద పలకలు ఉంటాయి. అందుకే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అక్కడ యురేషియన్ ప్లేట్తో హిమాలయాల దగ్గర ఢీ కొనడం వల్ల ఎక్కువ ఎర్త్క్వేక్లు హిమాలయాల ఆరిజిన్ అవన్నీ వస్తాయన్నమాట. మరి ఇండియాలో ముఖ్యంగా రీసెంట్గా ఇండియా అనేది ఈ ఎర్త్క్వేక్ మ్యాప్ని కూడా రివైజ్ చేసిందండి. ముఖ్యంగా హిమాలయాల కింద ఉత్తర భారతదేశంలో అంటే గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానంలో ఉన్న ప్రాంతాలు, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఈ పంజాబ్, హర్యానా, ఈ రాజస్థాన్ ఉత్తర భాగం, తర్వాత ఎంటైర్ యూపీ, ఎంటైర్ బీహార్, ఉత్తరాఖండ్, తర్వాత ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన సిక్కిం నుంచి, తర్వాత కింద నుంచి త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, అస్సాం, మేఘాలయ, ఈ ఎంటైర్ ఈ స్టేట్లు ఇంక్లూడ్ బంగ్లాదేశ్, ఈ మొత్తం వెస్ట్ బెంగాల్ కూడా, ఈ మొత్తం ప్రాంతంలో 70 కోట్ల మంది ఇండియన్స్ ఉన్నారు. అంటే 25% ఆఫ్ టెరిటరీ గంగా మైదానం, కానీ 75 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంటే ఏంటి, ఇదంతా సివియర్ ఎర్త్క్వేక్. అంటే ఎర్త్క్వేక్ జోన్స్ ప్రకారం 4-5 జోన్స్ అంటారు. ఎర్త్క్వేక్ అంటే భారతదేశాన్ని ఎర్త్క్వేక్లు వచ్చే తీవ్రత అంటే మ్యాగ్నిట్యూడ్ ఆధారంగా, గ్రావిటీ ఆధారంగా భారతదేశాన్ని 5 ఎర్త్క్వేక్ జోన్లుగా విభజిస్తారన్నమాట. సౌత్ ఇండియా అంతా 1, 2, 3 జోన్లో ఉంటుందండి. మొత్తం ఉత్తర భారతదేశం, హిమాలయాలంతా 4-5 అంటే చాలా సీరియస్ ఎర్త్క్వేక్స్ వస్తాయి. చాలా సివియర్, అప్ టు రిక్టర్ స్కేల్ మీద 9 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రపంచంలో డేంజరస్ ఎర్త్క్వేక్స్ ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. అంటే 70 కోట్ల మంది ప్రజలు చాలా తీవ్రమైన ఎర్త్క్వేక్స్ వస్తే ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్లో ఉన్నారన్నమాట. మరి ఇప్పుడు త్రిపుర, అస్సాంలో వచ్చిన ఎర్త్క్వేకులు దేనికి చూసా అంటే, అకార్డింగ్ టు సైస్మాలజీ అంటే భూకంప శాస్త్రం ప్రకారం ఏంటంటే, ఒక ఎర్త్క్వేక్ వచ్చేది తర్వాత రాబోయే సీరియస్ ఎర్త్క్వేక్కి సూచిక అవ్వచ్చు, లేదా అదే ఫైనల్ అవ్వచ్చు. అంటే 4 షోక్ అంటారన్నమాట, లేకపోతే ఆఫ్టర్ షోక్ కానీ 4 షోక్ అంటే రాబోయే ఎర్త్క్వేక్ చాలా తీవ్రమైన సూచిక కింద ఇస్తారన్నమాట. ఒకేసారి పెద్దగా రాదండి. ఇప్పుడు అస్సాం ఎర్త్క్వేక్ అంటే వెంటనే అక్కడ యూపీ, తర్వాత వెస్ట్ బెంగాల్, బీహార్, ఢిల్లీ వరకు ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉందా? హిమాలయాల్లో వచ్చిన ప్రమాదమే మనకి. ఎందుకంటే ఇప్పుడు హిమాలయం, గ్రేటర్ హిమాలయ, ఎవరెస్ట్ దగ్గర, తర్వాత ఉత్తరాఖండ్, యమునోత్రి, గంగోత్రి దగ్గర ఎక్కడైనా ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, అక్కడ గంగా అనేది దారి మళ్ళిద్ది. అది చాలా తీవ్రమైన ప్రమాదం. కింద వరదలో అది అంటే హిమాలయాల్లో వచ్చిన, ఉత్తర మైదానంలో వచ్చిన మొత్తం మన భారతదేశం ప్రమాదంలో పడిపోతుంది. అంటే నేను అంటున్నాను కాదు, అకార్డింగ్ టు సైస్మాలజిస్ట్ 1934లో గాంధీ మహాత్ముడు ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసేటప్పుడు, ఫ్రీడమ్ స్ట్రగుల్ పీక్లో ఉన్నప్పుడు బ్రిటిష్ టైంలో 1934లో అతిపెద్ద ఎర్త్క్వేక్ వచ్చిందండి బీహార్లో. గుర్తుపెట్టుకోవాలి, లక్షలాది మంది జనాలు చనిపోయారు. ఆ తర్వాత అస్సాం ఎర్త్క్వేక్ వచ్చింది 1960 కొత్తగా స్వతంత్రం వచ్చినప్పుడు. తర్వాత అతిపెద్ద ఎర్త్క్వేక్ ఉత్తర భారతదేశంలో రాలేదు. అంటే సంథింగ్ ఈజ్ పెండింగ్. అక్కడ ఎర్త్క్వేక్ ఫోర్సు అంటే రబ్బర్ లాగినప్పుడు ఉండే ఎలాస్టిక్ ఫోర్స్ లాగా అక్కడ కేంద్రీకృతమైంది. అది రిలీజ్ అవుతే అతిపెద్ద ఎర్త్క్వేక్. ఎప్పుడు హిమాలయాలు ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సంవత్సరం 5 నుంచి 20 సెంటీమీటర్లు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ భూకంప పలకల్లో అలజడి ప్లేట్ టెక్టానిక్స్ ప్రకారం చెప్పే దాని ప్రకారం ఏంటంటే, అక్కడ ఎర్త్క్వేక్ ఫోర్స్ కేంద్రీకృతం, అది రిలీజ్ అవ్వడం అంటే ఎర్త్క్వేక్ వస్తుంది. కాబట్టి అతిపెద్ద ఎర్త్క్వేక్ అక్కడ పెండింగ్ ఉంది, రాబోతుంది అని సైస్మాలజిస్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇది నేను చెప్పేది కాదండి, హెచ్చరింపు. కాబట్టి అక్కడ త్రిపుర, అస్సాంలో ఎర్త్క్వేక్ వచ్చిందంటే ఇండియా అలర్ట్ అవ్వాలి.
చాలా సంసిద్ధంగా ఉండాలి. మరి 70 కోట్ల మంది ప్రజలు ప్రమాదంలో పడతారు. అదొకటే కాదు, ఈ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ నడుస్తుంది. అక్కడ ఏంటంటే ఆర్థిక అభివృద్ధిలో ఇండియా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఇదంతా డీరైల్ అయిపోద్ది. అతిపెద్ద ఎర్త్కేక్ వస్తే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతామండి ఆర్థిక విషయాల పోటీలు, మన సమగ్ర అభివృద్ధి, వృద్ధి, గ్రోత్, అభివృద్ధి విషయాల్లో. కాబట్టి చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి ఇండియా ముందే సంసిద్ధం వ్యక్తం చేసుకుని ఎక్కడికక్కడ ప్రిపేర్డ్నెస్ ఉంటే లక్షలాది మంది విలువైన ప్రాణాలను మనం కాపాడగలుగుతాం. జపాన్ లాగా ప్రిపేర్డ్నెస్ ఉండాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఒక కోడ్ ఉంటుంది, ఎర్త్క్వేక్ కోడ్, దాని ప్రకారం మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఇండియాలో చూస్తే 99.9% బిల్డింగ్లు ఎర్త్క్వేక్ వస్తే పడిపోయే బిల్డింగ్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఎర్త్క్వేక్ కోడ్ మనం ఉపయోగించాం జపాన్లో లేగా. జపాన్లో 8 మీద రెక్టర్ స్కేల్ మీద వచ్చిన 2-3 చనిపోతారు. అదే మన ఇండియా లాంటిది వస్తే లక్షలాది మంది చనిపోతారు. ఇక్కడ ఎవరో ఏ బిల్డింగ్ కూడా సరిగ్గా కట్టం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఢిల్లీ, తర్వాత కాన్పూరు, లక్నో, ఈ ఉత్తరాది ఉన్న అన్ని సిటీల్లో చాలా డేంజరస్ సిటీలు ఎర్త్క్వేక్ పరంగా అనమాట, ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాలు. కాబట్టి అక్కడ కట్టే బిల్డింగ్లన్నీ ఎర్త్క్వేక్ కోడ్ ప్రకారం కట్టాలి. ఇండియా తన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMAకి చైర్మన్గా ఉండేది ప్రధాని. కాబట్టి అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్స్, ప్రధాని నేతృత్వంలో ఒకవేళ ఎర్త్క్వేక్ వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ముందుగానే కంటింజెన్సీ ప్లాన్ ఆల్రెడీ ఉంది. కానీ అది సరిపోదు, ఏ మాత్రం సరిపోదు. పీపుల్ని కూడా తన స్వీయ రక్షణకు అనుకూలంగా వాళ్ళకి ఎక్కడ ప్రిపేర్ చేయించాలి. స్కూల్ చిల్డ్రన్ కూడా ఎర్త్క్వేక్ వస్తే ఎలా రక్షించుకోవాలో మనం చెప్పాలి. ఇవన్నీ చేయాలి. తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో బ్రిడ్జిలు, నితిన్ గడ్కరీ అంటున్నారు బ్రిడ్జిలు కట్టేస్తున్నాం, కట్టేస్తున్నాం, మెట్రోస్ కట్టేస్తున్నాం, ఇవన్నీ ఎర్త్క్వేక్ వస్తే భరించగలవా అనేది చూడాలి. ఏ నీటిపారుదల, ఫర్ ఎగ్జాంపుల్ భగీరథ, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయండి ఉత్తరాఖండ్ నుంచి. తర్వాత ఫరక్కా, ఈ డ్యాములు, బాక్రానంగల్, ఇవన్నీ ఎర్త్క్వేక్ వస్తే తట్టుకోగలవా? ఒక డ్యామ్ ఫెయిల్యూర్ అయితే కోట్ల మంది చనిపోతారండి, గుర్తుపెట్టుకోవాలి. ఎంతటి దాన్ని ఉత్తరాఖండ్లో ఉన్న ఒక డ్యామ్ నీటిపారుదల ప్రాజెక్టు పేలిపోతే వారణాసి లాంటి వేల సంవత్సరాల సంస్కృతి ఉన్న నగరం కొన్ని వందల మీటర్లో కప్పిపడిపోతుంది. అంటే నేను ఏదో చెప్పడం కాదు, ప్రపంచంలో డిజాస్టర్లో ఒక సంస్కృతిని నాశనం చేస్తే వార్స్ లేక. కాబట్టి అలాంటి డిజాస్టర్లు మనం తట్టుకోవాలి. ఇండియా అనేది ఒక డిజాస్టర్ ప్రోన్ కంట్రీ భూకంపాల పరంగా. ఈ భూకంపం అక్కడ పెండింగ్ ఉంది, ఎందుకంటే హిమాలయస్ రైజ్ అవుతున్నాయి అకార్డింగ్ టు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ. కాబట్టి చాలా డేంజరస్ జోన్. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఒకటే చెప్తున్నానండి, ఇండియా ప్రపంచంలో సూపర్ పవర్ అవుతుంది. దాన్ని ఆపగలిగే శక్తి రెండింటికి ఉంది. ఒకటి వారు, అతిపెద్ద వారు యుద్ధానికి, 2 ప్రకృతి విపత్తులకి. కాబట్టి వారులు మనం తట్టుకునే విధంగా ప్రిపేర్ అవుతున్నాం, తిరుగులేదు. మరి ప్రకృతి విపత్తును కూడా మనం తట్టుకుంటున్నామా? దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నామా? వచ్చిన తర్వాత, కాలిన తర్వాత చేతులు కట్టు అరిటాకులు పట్టుకోవడం లాగా ఉందా చూడాలి. ఒక సైక్లోన్ వచ్చినప్పుడు హడావుడి చేస్తారు, ఒక యాక్సిడెంట్ వచ్చినప్పుడు హడావుడి చేస్తారు, తుఫాన్ వచ్చినప్పుడు హడావుడి చేస్తారు, మళ్ళీ దాన్ని మర్చిపోతాం. మరి ఎర్త్క్వేక్ వస్తే పరిస్థితి ఏంటి? ఇండియాకి ప్లాన్ ఉందా? దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ బిఫోర్ ది ఇండియన్స్ అండి. కాన్షియస్నెస్ ఉన్న సైంటిస్టులను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. సో అకార్డింగ్ టు ద మనం సైస్మాలజీ, భూకంప శాస్త్రం ప్రకారం దేర్ వుడ్ బి సమ్ ఎర్త్క్వేక్. వచ్చినా రాపని ప్రిపేర్డ్ ఫర్ ది వరస్ట్ అంటారు, కీడించి మేలించాలి. కాబట్టి దాన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఇప్పుడు మనకి ఈ 4 షోక్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంజీరావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ రావు స్టాక్స్. మళ్ళీ రేపు కలుద్దాం.